హలో అండి, అందరికీ నమస్తే. ప్రజెంట్ నిజంగా మనం చూస్తుంటాం కదా, బండి కొనాలంటే దాదాపు ₹1,00,000 ఉంటుంది. అయితే మనకు బండి కూడా దొరకదు. మనం బయట ఎక్కడ చూసినా కూడా స్కూటీలకి కూడా టూ మచ్ రేట్లు పెరిగినాయి. ఎలక్ట్రికల్ బండ్లు కూడా ఇంచుమించు 1,00,000 పైన ఉన్నాయి మంచి బండి కొనాలంటే. కానీ కొంతమంది అయితే బండ్లు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తారు, మర్చిపోతారు, ఇంకా అది తీసుకోవాలనే ధ్యాస కూడా ఉండదు. సో అట్లనే నేను ఒక బండి చూపిస్తాను మీకు. నిజంగా మీరు షాక్ అవుతారు. ఈ బండి చూస్తే చాలా పెద్ద బండి ఇది మార్కెట్లో ఈజీగా 2,00,000 పైన ఉంటుంది. చూడండి ఎంత బాగుంది అసలు ఈ బండి. నిజంగా నేను షాక్ అయినా. ఇది 220 క్రూజ్, ఇది అవెంజర్. ఈ బండి మార్కెట్లో ఎంత ఉంటుందో మీరు ఒకసారి కామెంట్ చేయండి. నేను అనుకుంటున్నా 2 lakhs పైన ఉంటుందని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది. చూడండి టైర్లు చూడండి అసలు ఎంత బాగున్నాయి. కానీ ఈ పర్సన్ ఎవరో కానీ ఇక్కడనే పెట్టిపోయినట్ట. దాదాపు 6 నెలలు 7 నెలలు అవుతుంది. ఈ బండి అయితే ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎప్పుడు వస్తారనేది కూడా తెలియదు. నేను ఏంటంటే ఈ బండి చాలా రోజుల నుంచి చూస్తున్నాము మా ఆఫీస్ దగ్గర. సో ఒకసారి అయితే దీని గురించి పెడదాం, మరి ఆ ఓనర్ తెలిసేటట్టు పెట్టినాం. ఒకవేళ వచ్చి ఆయన తీసుకొని పోతే బాగుంటుందని చెప్పేసి అని అనుకుంటున్నాము. సో మీరు ఒకసారి చూడండి, మీకు తెలిసిన బండి ఏమైనా అయి ఉంటుందా అనేది. ఒకసారి డిజిటల్ చూడండి. డిజిటల్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. బండి మీకు తెలిసిన వాళ్ళది ఏమైనా ఉండొచ్చా. హెల్మెట్ కానీ చూడండి అసలు. ఇక్కడైతే వెనకైతే నెంబర్ ప్లేట్ లేదు. మరి నెంబర్ ప్లేట్ వీళ్ళు ఎక్కడో మరి ఎక్కడన్నా తగిలి ఉండొచ్చు, పోయినట్టున్నది కంప్లీట్గా. ఆల్రెడీ ఇక్కడ హెడ్లైట్స్ కూడా పగిలింది. దానికి ముందు పగిలిందా ఏమో తెలియదు. అయితే బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. స్టార్ట్ చేసి అయిపోవచ్చు, కానీ కీస్ అయితే లేవు. సో ఇక్కడైతే ఆయిల్ లీక్ అవుతుంది. ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడైతే ఆయిల్ లీక్ అయింది. సో ఇక్కడ లైట్స్ అయితే బాగానే ఉన్నాయి, ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. కానీ బండి మాత్రం చాలా బాగుంది. అసలు ఏం డ్యామేజే లేదు అసలు బండికి. చూస్తారు కదా, 220 క్రూజింగ్. సీట్లు కానీ అన్నీ బాగున్నాయి. నిజంగా ఇప్పుడు బండి లేని వాళ్ళకి ఇస్తేనన్నా కనీసం దాన్ని చేయించుకొని వాడుకుంటారు. కానీ నిజంగా ఇట్లా వదిలేసిపోతే ఇది ఏమన్నట్టు. ఇది ఎంతోమంది ఉన్నారు చిన్న బండి కొనడానికి కూడా ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు, మనం చూస్తూనే ఉన్నాం కదా సమాజంలో. సో అలాంటి వాళ్ళకి బండి ఇస్తే చేయించుకుంటారు. కానీ బండి పడతా అని చెప్పి మా సార్ వాళ్ళు కూడా అడిగారు. సరేలే ఒక వీడియో ఇద్దామని చెప్పేసి అయితే చేసిన. సో మీకు తెలిసినట్టుంటే మాత్రం కామెంట్ పెట్టండి. అట్లనే బండి గురించి ప్రైస్ అయితే పెట్టండి. నిజంగా మేము చాలాసార్లు అనుకుంటాం ఇట్లాంటి బండి కొనాలి అని చెప్పేసి. కానీ కొంతమంది బండిలో ఉన్నా కూడా మర్చిపోతుంది. మరి ఆస్తులు ఎక్కుంటుంటాయి వాళ్ళకి బాగా. లేని వాళ్ళకైతే ఆ ఇబ్బంది ఏంటో తెలుస్తుంది. అండ్ ఇంకా పెట్రోల్ ఒకసారి ఆన్ చేయడం అంతా కూడా దీనికి అంతా బాగానే ఉంది. ఆయిల్ కూడా చేంజ్ చేసి కనిపిస్తుంది బాగానే. జస్ట్ డస్ట్ బట్టి దుమ్మున్నది అంతే. ఇక్కడ ఇది కలర్ కాదు, ఇది మళ్ళీ మీరు అనుకున్నారు కొత్తగా ఉంది. చూడండి జస్ట్ వాష్ చేస్తే మాత్రం ఇంకా కొత్త బండిలాగా అయిపోతుంది అనుకుంటుంది. చూడండి దుమ్ము ఇది. అంటే ఏంటంటే 6 నెలల నుంచి ఇక్కడ పార్క్ చేసి వెళ్ళిపోయారు. ఎవరిని అడిగినా కూడా మాది కాదంటున్నారు అంటే బిల్డింగ్లో. సో అట్లా దీని అయితే ఒకటే అది ఉంది ఇట్లా సైడ్లో అయితే. చూడండి డస్ట్ చూడండి ఎన్ని రోజులు పడితే ఇట్లా పడి ఉంటుంది. సో ఇదే అన్నాడు, ఏం లేదు వచ్చిన ఇన్ఫర్మేషన్. మీకు సంబంధించిన ఎవరైనా ఉంటే అయితే వచ్చి తీసుకొని పోండి. సో ఇది ఈరోజు వీడియో. సో మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. జై హింద్.